మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ నిన్నెల మండల అధ్యక్షులు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నందున మంచిర్యాల జిల్లా నిన్నెల్ మండలంలోని చిత్తాపూర్ గ్రామంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు శైలేందర్ సింగ్ ఠాగూర్ మరియు కూనారావు రాజన్న, యాదగిరి, తింగుల్లా వెంకటేష్, కోట వంశీ, గట్టు పవన్ కళ్యాణ్, కొడిపె మహేందర్, సీడెం సాగర్, గుండ్లపల్లి రాజన్న, పెరుగు వెంకటేష్, కోట సమయ్య మరియు చిత్తాపూర్ యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుపొందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా నిన్నెల్ మండల్ చిత్తాపూర్ గ్రామంలో ఈ విజయోత్సవం చేసుకోవడం జరుగుతుంది. అదే ఆలోచన చేయాలి. ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు కావచ్చు, రైతులకు 1500 రూపాయలు కావచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా చూసినా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదు. ప్రజలు కాంగ్రెస్ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలకు మేము వినవించడం జరుగుతుంది. రానున్న కాలం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా విజయం అన్ని ఎంపీ మన ముంబై ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి అత్యధిక స్థానాలతో గెలుపొందడం జరిగింది. ప్రత్యర్థులను మట్టి గర్పించి కాంగ్రెస్ అయితే దేశంలోనూ లేకుండా అవుతుంది. మన తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూమ్లు కానీ అవి కూడా ఇప్పటివరకు వచ్చిన డబుల్ బెడ్రూమ్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే. కాకపోతే మీరు చెక్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. ఏ పథకానికైనా కేంద్ర ప్రభుత్వం 80% ఇస్తుంది. మన మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అతి మెజార్టీతో గెలిచింది కాబట్టి మనం ఇక్కడ కేక్ కట్ చేయడం జరుగుతుంది. నిన్న పార్టీ అనేది అది మట్టిలో కలిసింది. దాన్ని నమ్ముకుంటే మనకు మట్టే గతి కానీ ఇంకోటి ఏది కాదు. మనకు ఈ దొంగ హామీలు ఎన్ని ఇచ్చిండు? మహాలక్ష్మి పథకం అని, కళ్యాణ లక్ష్మి అని, తులం బంగారం అని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎన్నో పథకాలు పెట్టిండు. అవన్నీ రాబోయే ఎన్నికల్లో అది కాంగ్రెస్ పార్టీ అనేదే మాత్రం మనకు ఈ చెత్త కదా ఊడ్చి పారేస్తే అక్కడ పక్కకు కనబడుతుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక ముందు ఉండబోదు కూడా. ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఎన్ని నెరవేరుస్తుంది. ఏది సిమెంట్ రోడ్లు కానీ, కంట్రోల్ బియ్యం కానీ, ఉపాధి హామీలు కానీ, ఇందిరమ్మ ఇండ్లకు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకోవాలంటే ఎన్నో వీధి బల్బులు కానీ, మన పని ఏందో, మన భారతీయ జనతా పార్టీ పని ఏందో మనం ఒక్కదాము రోడెక్కి చూడు ఎట్లా మెరుస్తుంది. మన హైవే రోడ్లు కానీ ఏది కానీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కానీ హామీలు ఇప్పుడు ఏమన్నా అంటాను 5 లక్షలని అంతమంది ఇండ్లు కట్టిస్తాం.